పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మఖ్జన్ అన్నారు. బుధవారం పట్టణంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో చేపట్టిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా పోలీసులతో పాటు యువత కలిసిమెలిసి దాదాపు మొత్తం 817 మంది రక్తదానం చేశారు. ఇక జిల్లా ఎస్పీ కూడా స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పటి పోలీసు ప్రాణత్యాగాల ఫలితమే ప్రస్తుతం జిల్లా ప్రశాంతంగా వాతావరణానికి కారణమని అన్నారు. అత్యవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడేది రక్తమని, రక్తదానం మహోన్నతమైనదని రక్తదాతలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజారక్షణకై పండుగలను కూడా సైతం త్యాగం చేస్తూ విధి నిర్వహణలో ఉండే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని కొనియాడారు. ఇక అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను అందజేశారు. చాలా మంది పోలీస్ వాళ్ళు వాళ్ళ ప్రాణం త్యాగించి ఇప్పుడు మనం ఆదిలాబాద్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మనం అనే దానికి గుర్తు పెట్టుకొని ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే పోలీస్ ఎట్లయినా పని చేసి ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి డీసెంట్ సెక్యూరిటీ తీసుకొస్తుంది. అట్లయి ఒక బ్లడ్ డొనేషన్ కూడా ఒక బ్లడ్ బాటిల్ ఉంటే ఒక బ్లడ్ బ్యాంక్ అంటే ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలా మంది లైఫ్ సేవ్ చేస్తుంది. హీమోఫిలియా ఉండొచ్చు, కలిగ్మా ఉండొచ్చు, లేకపోతే ఈ బ్లడ్ లాస్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్స్ ఉండొచ్చు. దానిలో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఇక్కడ లోకల్ జిల్లాలో నేను చూసింది ఏంటంటే, నేను విలేజెస్ పోయినప్పుడు కూడా చూస్తానంటే ఆ హెచ్డి చాలా మందిలో తక్కువ ఉన్నాయి. ఆ ట్రైబల్స్ ఉండొచ్చు, లేకపోతే లోకల్ విలేజెస్లో కూడా హెచ్డి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళకి మైండ్లో పెట్టుకొని అవసరం వాళ్ళకి డెఫినెట్గా పడుతుంది. జిమ్ డైరెక్టర్తో మాట్లాడితే ఆ రెగ్యులర్గా వాళ్ళకి చాలా అవసరాలు పడుతున్నాయి. ఎందుకంటే హెచ్డి చాలా తక్కువ ఉన్నాయి జనాలు. సో అక్కడ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే దానిలో మైండ్లో పెట్టుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మన అంటే జిల్లాలో పాత జిల్లాలో నక్సల్ చూస్తాం. ఇప్పుడు నక్సలిజం అంటే మన జిల్లాలో లేకపోతే మన తెలంగాణ స్టేట్లో మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు చేంజెస్ అయినాయి. అంటే పోలీస్కి కూడా ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ జనాలకి ఇవ్వాలి, ప్లస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే కొన్ని మెట్రిక్స్ చేంజ్ అయ్యాయి. బట్ మళ్ళీ మన పోలీస్ సిబ్బంది అట్లాగే గట్టిగా వాళ్ళ పని చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా దసరా, గణేష్, దుర్గా పూజ లేకపోతే దివాళీ జరిగింది. చాలా మంది వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేస్తారు. బట్ మన పోలీస్ వాళ్ళు లోకల్ బయట మీ అందరి కోసం సేఫ్టీ సెక్యూరిటీ మీకు మంచి వాతావరణం ఇవ్వాలి, ఏం ఇష్యూ కాకుండా అన్ని ఫెస్టివల్స్ జరగాలి. వాళ్ళ బయట సో దీంట్లో చాలా ఈ క్యాంప్ మాకు చాలా ఆనందాన్ని 1000 యూనిట్స్ వరకు కలెక్షన్ అయితే తీసుకెళ్తారు. నేను చాలా ఉత్సాహంగా మా స్టాఫ్ అందరినీ 50 మంది వెళ్తే 50 చేసు అదేవిధంగా మిగతా కిచెన్ తీసుకొని వచ్చాము. సార్ మీరు నా తరఫున నేను చదవడం చాలా ధన్యవాదాలు సార్. ఇటువంటి కార్యక్రమం చేయడం మాకు చాలా హ్యాపీ ఇస్తుంది సార్. స్కూల్ చేయడం జరిగింది. ఇటువంటి చాలా మంది